హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ముగ్గాని ఎలా చేపియాలో చూపిస్తానండి. మన ముగ్గాని అంటే బొరుగులు, మా సైడ్ బొరుగులు అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు. బొరుగులను అయితే వాటర్లో నానబెట్టుకోవాలి. వాటర్లో ఒక 10 minutes నానబెట్టుకుంటే మెత్తగా అయ్యేదాకా, మనకు ఇట్లా మెత్తగా వచ్చేదాకా నానబెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా కొద్ది పిండి లెక్క అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. రాయలసీమ స్పెషల్ అంటే దీంట్లో కాంబినేషన్గా వచ్చేసి మిరపకాయ బజ్జీ కానీ పకోడీ కానీ చేసుకోవచ్చు. నేనైతే ఉగ్గాని చేస్తున్నానండి, టైం లేదు. ఇప్పుడు ఉగ్గాని బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఉల్లిగడ్డ, టమోటా, ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ఇది వచ్చేసి పప్పులు, కొబ్బరి, ఎల్లిపాయ 3 దంచినదండి. ఇది పప్పులు, పుట్నాల పప్పు, కొబ్బరి, వెల్లుల్లి 3 దంచినది ఇది. ఇప్పుడు మనము ప్రిపేరింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ బొరుగులు నాణ్యాయి కదా, ఇవి మెత్తగా అయిపోయినాయి. ఇంకా తీద్దాము, పక్కకు తీద్దాము. ఇదిగోండి ఉగ్గాని బజ్జీ. ఇలా వాటర్ అంతా ఇక్కడ చూడండి, ఇట్లా మెత్తగా పట్టకుంటే మెత్తగా వస్తుంది చూడండి. అలా వస్తేనే టేస్ట్, ఉగ్గాని బజ్జీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద అనేది బాండీ పెట్టేద్దామండి. ఇలా ఆల్రెడీ నేను పెట్టేశాను, స్టవ్ మీద బాండీ పెట్టేశాను. ఇంట్లోకి మనం సరిపడా ఆయిల్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. వాటర్ అంతా ఆయిల్ వేసాను, ఆయిల్ అయితే వేసాను నేను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను, దీంట్లోకి జీలకర్ర ఆవాలు వేద్దాము. ఇప్పుడు ఇవన్నీ జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ వేసి ఒకసారి ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. మంచిగా ఫ్రై అయితే ఉగ్గాని కూడా చాలా టేస్టీగా వస్తుంది. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరేమి టిఫిన్ చేసుకున్నారండి? ఎవరికైనా ఈ ఉగ్గాని తెలుసా అండి? రాయలసీమ ఉగ్గాని చాలామందికి తెలిసి ఉంటుంది ప్రాసెస్ అనేది. నేను కొత్తగా చెప్పేది కాదు, తెలియని వాళ్ళ కోసం, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చేస్తున్నాను అండి నేను ఇది. చూడండి, ఇంకా ఫ్రై కావాలి, గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది. ఇంకా ఫ్రై అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. కలగలుపుకున్న తర్వాత ఎండుమిర్చి వేసేసాం కదండి. ఇప్పుడు టమోటాలు వేసాను. టమాటా వేసి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారం తీసుకున్నామండి. పసుపు, కారం వేస్తున్నాను. చూడండి, పసుపు వేస్తున్నాను. కారం వేస్తున్నాను. పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసాను కదా. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకున్నాము. మనం ఇప్పుడు గరిటెతో ఇలా కలుపుకున్నాం కదా, కాసేపు మగ్గనిద్దాం. మగ్గుకి కొద్దిగా కారం వాసన అనేది పోతుంది. సిమ్ములు పెట్టుకొని మగ్గనిచ్చుకోండి, లేదంటే కారం పొడి అనేది మారిపోతుంది. ఇప్పుడు ఈ బొరుగులు వేసేద్దాం దీంట్లో.
చూడండి, పప్పుల పొడి కూడా వేస్తున్నాను. ఇదే అండి లాస్ట్ ఫైనల్. ఇదిగోండి ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఇట్నే పెట్టేసి దించేస్తే మాకు ఉగ్గాని, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లోకి అయితే పచ్చిమిర్చి బజ్జీ కానీ, ఇంకా పకోడా కానీ, ఇంకా మనము మిరపకాయలు, పప్పుల మిరపకాయలు అంటారు కదా, దాంట్లో కూడా బాగుంటుందండి నలుచుకోవడానికి. నేనైతే ఏం చేయడం లేదండి, నేను ఓన్లీ ఒట్టి మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను, సరిపోతుందని. టైం లేదని, క్యారీ కావాలని నేను ఇదే చేస్తున్నాను. ఓకే అండి, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడాలండి, లేదంటే అర్థం కాదు, మధ్యలో స్కిప్ చేసినారంటే అర్థం కాదండి. ఈ రెసిపీ ఎవరికైనా నచ్చితే మీరు కూడా చేసుకొని నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.